ఒప్పుకున్నాం. అది విధ్వంసం అన్నటువంటి మీరు దానికన్నా గొప్పగా ఏం చేశారు? ఆ రోజు అంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో రాష్ట్రం పోతుంటే దాన్ని విధ్వంసం అన్నారు కదా. మరి ఈ రోజు ఏం జరుగుతోంది? సురేష్, ఓకే, ఇది సందర్భం కాదు కానీ ఏంటి మీ మీద ఈ వీడియోలు, ఈ ట్రోల్స్ని ఏం జరిగింది అసలు? ఏం చేస్తాం సార్, రాజకీయాల్లో ఉండేటప్పుడు కొంతమంది వ్యక్తులు మన మీద పనిగట్టుకొని చేసేటువంటి తప్పుడు ప్రచారాలు తప్ప నేను దాని మీద ఆల్రెడీ పరువు నష్టం దావా కొన్ని టీవీ ఛానళ్ళకి, అదే విధంగా దాన్ని ఎవరైతే పనిగట్టుకొని చేశారో వాళ్ళ మీద డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం కూడా జరిగింది, నోటీసులు కూడా పంపా. సో అది నువ్వు కాదా? 1000% నేను కాదు సార్. రోజు మీరు కూడా నన్ను చూస్తున్నారు, మీరు ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఆ వయసు ఎంత, ఇంటుకలు నెరిసిపోయి నేను ఈ వయసులో ఉంటే ఆ విధంగా తొలడానికి నాకేం పని లేదా? అన్నికట్టుకొని చేసేటువంటి ప్రచారాల పట్ల నేనేం, నా మానసిక స్థైర్యం దెబ్బతిన్నదు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కొనే వచ్చాం. దగ్గర 17 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తూ. ఎవరు చేస్తున్నారు మీ అనుమానం? ఎవరు చేస్తున్నారు అంత కక్ష, అంత పగ ఎందుకు సురేష్ మీద? ఎవరేం సార్, సాక్షాత్తు జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి చేశాడని పూర్తి ఆధారాలతో సహా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టా. నిరూపిస్తే తల రోడ్లో నరుక్కుంటానని చెప్పా. పోయి ఈవో గారికి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఏమైంది? ఈవో గారి కంప్లైంట్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి నన్ను జైలుకు పంపించచ్చు కదా అక్కడ తప్పు జరుగుంటే. అధికారం వాళ్ళదే కదా. ఓకే, కేవలం నాకు మొన్న ఈ మధ్యకాలంలో స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి నాకు పదవి అవకాశం రావడం, వరుస పెట్టి నా మీద రాజకీయ దాడి చేయడం, నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పరచాలని చూడడం, ఈ రకంగా చేస్తూ పోతే నాకు ఎటువంటి ఇబ్బందులు. ఇప్పటికీ 5 కేసులు పెట్టారు, 1 కాదు 2 కాదు. అతను ఈ వ్యవహారాల్లో 1 రుజువు చేయలే. ఏం చేసుకోమంటారు? కాబట్టి ఇలాంటి వాటికి భయపడేటువంటి తత్వం మాకు లేదు. ప్రజా సమస్యలపైన పోరాటం అయితే ఆపం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రైట్. వంశీ, నమస్కారం వర్మ గారు. ఏంటి అంబటి గారు ఇందాక స్పీచ్ వినిపించాను, ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఏంటి అంత దారుణంగా సంపాదిస్తున్నారా మీరు? సార్, ముందుగా కృష్ణాంజలి అన్న గారికి